ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయం సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడంలో హైదరాబాద్ త్రుటిలో విఫలమైంది. దీనివల్ల వారు ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. టేబుల్లో రెండో స్థానానికి చేరుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్టుని 160 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉంది. కానీ బెంగళూరు బ్యాటర్లు తమ నెట్ రన్ రేట్ దెబ్బతినకుండా తెలివిగా బ్యాటింగ్ చేసి ఆ మార్కును దాటేశారు. దీనితో హైదరాబాద్ 3వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తమ జట్టు క్వాలిఫైయర్ ప్లేస్ కోసం సాయశక్తులా ప్రయత్నించిందని తెలిపాడు. ప్రత్యర్థిని త్వరగా అవుట్ చేసేందుకు బౌలింగ్లో కొన్ని కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ ఆర్సీబీ బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడటంతో తాము అనుకున్న మార్జిన్ విజయం సాధించలేకపోయామని పేర్కొన్నాడు. తమ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించారని కమిన్స్ మెచ్చుకున్నాడు. అలాగే బౌలర్లు ఇషన్ మలింగా మరియు షకీబ్ హుసేన్ అద్భుతంగా రాణిస్తున్నారని, వారు జట్టులో ఉండడం కెప్టెన్గా తనకు లభించిన వరమని ఆయన కొనియాడాడు. ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు తమకు 5 రోజుల సమయం ఉంది. మొదటి 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎలిమినేటర్ వేదికకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెడతామని కమిన్స్ వివరించాడు. మరో 2 రోజుల్లో తమ ఎలిమినేటర్ ప్రత్యర్థి ఎవరనేది స్పష్టత వస్తుందని ఆయన తెలపడం జరిగింది.